నమస్తే అండి. ఆరోగ్య బీమా రంగంలోనికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి కూడా ఎల్ఐసి అడుగు పెట్టబోతుంది. జీవిత బీమా సంస్థ మీద ప్రజలకు అపారమైనటువంటి విశ్వాసము, నమ్మకం ఉన్నాయి. ఎందుకంటే లిటిగేషన్స్ ఉండవు, ఏ ప్రాబ్లం కూడా అక్కడ ప్రాపర్లో వెళ్తుంది, ప్రాబ్లం అన్నటువంటిది రానియరు. ప్రీమియం వాయిదాలను ఏజెంట్ల ద్వారా ఇన్ టైంలో వసూలు చేయిస్తుంది. అలాగే క్లెయిమ్లు కూడా ఇవ్వాల్సినటువంటి టైంలో ఇన్ టైంలోనే అంతే బాధ్యతగా ఇచ్చేటటువంటి విధంగా వ్యవహరిస్తుంది. ఇది ఒక దీర్ఘకాలికంగా ఇది ప్రాసెస్ నడుస్తున్నటువంటిది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎటువంటి ఇబ్బందులు కూడా కలగనీయకుండా ప్రజలకు చేరువయ్యేటటువంటి సంస్థ, సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సంస్థ ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అయితే అందుకే పబ్లిక్ కూడా ఎల్ఐసి పైన ఉన్నటువంటి విశ్వాసం మిగతా సంస్థలు ఎన్నొచ్చినా కానీ అట్లాంటి విశ్వాసం సాధ్యపడదు. అది కూడా అవి నడుస్తున్నాయి కానీ ప్రస్తుతానికి అయితే వేల కోట్లలో వ్యాపారాలు చేస్తున్నాయి అవి కూడా. కానీ ఎల్ఐసి డామినేషన్ మాత్రం కంటిన్యూ అవుతూనే వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్లోకి ఇప్పటిదాకా కూడా ఎల్ఐసి లేదు. కొన్ని సంస్థలు హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, స్టార్ అని ఇట్లా కొన్ని ఆరోగ్య బీమా సంస్థలు ఉన్నాయి. చివరికి బ్యాంకుల వాళ్ళు కూడా ఏజెంట్లను నియమించి వారికి కమిషన్లు ఇచ్చి చివరికి ఇన్సూరెన్స్లు కట్టించుకునే పరిస్థితి వస్తుంది. వాళ్ళ పనులు మానేసి అన్నటువంటి పరిస్థితి, టార్గెట్స్ పెట్టి బాధేస్తున్నారు వాళ్ళు. అయితే ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు, అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో డబ్బులు ఇన్ టైంలో రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎల్ఐసి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలోకి ఆ రంగంలోనికి అడుగు పెట్టే దిశగా అడుగులు వేస్తుంది. అయితే దానిపైన ఎలా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, దానిలో చేర్పులు మార్పులు ఏం చేయాలి అనేటటువంటి విషయమై కసరత్తు చేస్తుంది. ఇది విజయవంతమైతే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎల్ఐసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారని చెప్పడంలో ఎటువంటి సంశయం కూడా లేదు. నమస్తే.